చిన్నమస్తాదేవి అసలు కథ ఏంటి? పూర్వం పార్వతీదేవి స్నానానికని తన చెలికత్తెలైన జయ విజయలతో కలిసి సరస్సు చెంతకు వెళ్తారు. కానీ ఉన్నట్లుండి జయ విజయలు ఆకలి ఆకలి అంటూ డాకిని వనినీలలాగా మారిపోతారు. వారు అమాయకపు మానవులపై పడి హింసిస్తారు. అయితే పార్వతీమాత కాస్త రౌద్రంగా మారి డాకిని వర్ణినీల వద్దకు వెళ్లి కళ్ళెర్ర చేసి జుట్టు గాలిలో పైకి లేపి ఒక ఖడ్గాన్ని సృష్టించి ఆ ఖడ్గంతో తన తలను తానే నరుక్కుంటుంది ఆ జగన్మాత. ఆ భయంకరమైన రూపంలో ఉన్న అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవికి విష్ణువు, బ్రహ్మ, శివుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యం, ఇంద్రాది దేవతలు సైతం దండం పెడతారు. ఇది ఇలా ఉండగా నరికివేయబడిన మొండెం కొన నుండి 3 రక్తధారలు పైకి లేస్తాయి. వాటిలో ఒకటి కుడివైపు ఉన్న జయ అనగా డాకిని నోటిలో పడుతుంది. రెండవ రక్తధార మాత యొక్క ఎడమ ప్రదేశంలో మోకరించి ఉన్న విజయ అనగా వర్ణిని నోటిలోకి పడుతుంది. ఇక మిగిలినది 3వ రక్తధార. సాక్షాత్తు ఆదిపరాశక్తి తన విరాట్ రూపాన్ని అందరికీ దర్శనమిస్తూ 3వ రక్తధారను నరికివేయబడిన తన శిరస్సును తన చేతిలోకి తీసుకొని నోరు కదుపుతుంది. ఆ మిగిలిన 3వ రక్తధార ఆ జగన్మాతయే స్వయంగా స్వీకరిస్తుంది. ఇలా ప్రచండమైన రూపంలో వెలసి తన భక్తులను కాపాడినది కనుక త్రిమూర్తులు ప్రచండ చండి అని పేరు పెట్టి ఆ తల్లికి నమస్కరిస్తారు. అయితే ఆ తల్లి తన చేతితో తన శిరస్సును ఖండించుకుంది కాబట్టి ఆమెకు శ్రీ చిన్నమస్తాదేవి అని తన భక్తులు పిలుచుకొని ఆమెను స్తుతిస్తారు. చిన్నమస్తాదేవికి ఇరువైపులా ఉన్న నల్లరంగు గల డాకిని తమో గుణానికి, ఎర్ర రంగులో ఉన్న వర్ణిని రజో గుణానికి ప్రతీకలుగా కనిపిస్తారు. ఇలా డాకిని వర్ణిని రూపంలో ఉన్న జయ విజయులు రక్తదాహం తీర్చుకుంటారు. వెంటనే ఆదిశక్తి పార్వతీ పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు. అయితే మాత పార్వతి తన భక్తుల జోలికి వెళితే తాను సహించనని చెప్పి వారితో అంటుంది. మాత శాంతించి రౌద్ర రూపాన్ని విడిచి మంగళకరమైన సౌందర్యవంతమైన లలితా పార్వతి రూపానికి వస్తుంది. ఈ విధముగా ఆ తల్లిని అప్పటి నుంచి వజ్ర వైరోచిని, ప్రచండ చండి, చింతాపూర్ణి, వజ్రేశ్వరి, వజ్రవారాహి, చిన్నముండ, విరూప అని మరిన్ని పేర్లతో పూజిస్తారు. సకల లోకాలకు ఈశ్వరి అయిన ఈ తల్లిని తలస్తే ఎటువంటి కష్టతరమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చు. దశమహావిద్యల్లో భయంకరమైన రూపం ఈ మహావిద్య. అందుకే ఈమెను నాత పరతరా కాచిత్ ఉగ్రదేవి భవిష్యతి అని అంటారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.